కర్ణాటకలోని బేలూరుకు వెళ్ళి అక్కడ ఉన్న చెన్నకేశవ స్వామిని దర్శించుకొని అక్కడ ఒక రోజు స్టే చేద్దామనే ప్లాన్ ఏదైనా ఉందా? అయితే ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ఎందుకంటే బేలూరులో డీసెంట్ అకామిడేషన్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వీడియోలో మేము టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అండ్ వెరీ డీసెంట్ అకామిడేషన్ ఆప్షన్స్ శాంతా రిట్రీట్ గురించి చెప్పబోతున్నాను. ఈ శాంతా రిట్రీట్ వచ్చేసి ఒక హోమ్ స్టే. మేము అగోడా యాప్ త్రూ ఇది బుక్ చేసుకున్నాము. ఈ హోమ్ స్టేలో వచ్చేసి ఓవరాల్గా 3 రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మేజ్, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టోపాజ్ అండ్ జేడ్ అని మొత్తం 3 రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేజ్ బుక్ చేసుకున్నాము. ఒకసారి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను పదండి. సో ఈ హోమ్ స్టే హౌస్లో మనకి ఎంటర్ అవ్వగానే ఒక హాల్, ఆపోజిట్లో ఒక కిచెన్, దాని పక్కన ఒక బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ ఉన్నాయి. హాల్లో కూర్చోడానికి 3 సీటర్ సోఫా కూడా అవైలబుల్గా ఉంది. ఇక కిచెన్లో వచ్చేసి ఇండక్షన్ స్టవ్, కెటిల్, సమ్ ప్లేట్స్ అండ్ కప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక హాల్లో వాష్ బేసిన్ అండ్ మిర్రర్ కూడా ఇచ్చారు. ఇక బెడ్రూమ్లో ఒక క్వీన్ సైజ్ బెడ్, అలాగే ఒక సింఫనీ టవర్ కూలర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ప్రాపర్ ఏసీ అయితే లేదు. సో దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎండాకాలం కనుక మీరు ఈ స్టే తీసుకున్నట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందైతే ఉంటుంది. బట్ అంటిల్ మార్చ్ మిడ్ దాకా అయితే పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇక లోపల ఇంటీరియర్స్ అంతా కూడా ఒక విలేజ్ స్టైల్లో, బాత్రూమ్ కూడా డీసెంట్గా ఉంది. ఒక గీజర్ అండ్ కావాల్సిన అన్ని టాయిలెటరీస్ అవైలబుల్గా ఉంచారు. ఈ హోమ్ స్టేకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే చెన్నకేశవ స్వామి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా దర్శనం చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ హోటల్స్ లాగా జస్ట్ రూమ్కే పరిమితం అయిపోకుండా లాన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో కాసేపు బయట కూడా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుందన్నమాట. ఇక 2 కేర్ టేకర్స్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. మనకి కావాల్సిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే జస్ట్ వితిన్ 1 కాల్ వాళ్ళు తీసుకొస్తారు, విచ్ కెన్ బి పెయిడ్ డ్యూరింగ్ ద చెక్అవుట్ టైం. ఇక ప్రైస్ విషయానికి వస్తే మాకు పర్ నైట్ 3500 అయితే పడింది. ఎస్, ఇట్ ఈస్ ఆన్ ద ఎక్స్పెన్సివ్ సైడ్. బేలూరులో ఉన్న వేరే అకామిడేషన్స్తో పోలిస్తే ఇది నాకు బెటర్ అనిపించింది. నేను ఎర్లీ మార్నింగ్ లేచి అలా బ్యాక్ యార్డ్కి జస్ట్ స్ట్రోల్కి వెళ్ళాను. ఐఎమ్ జస్ట్ కీపింగ్ ది ఒరిజినల్ సౌండ్ హియర్. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఐ థింక్ ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తే క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా. దట్స్ అబౌట్ ద శాంతా రిట్రీట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.